బేతాళ కథ. స్వర్ణ ఖడ్గం. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, ఈ అర్ధరాత్రి వేళ నక్కలు, విషసర్పాలు, భూత ప్రేతాల్లాంటి క్షుద్రజీవులు తిరిగాడే ఈ శ్మశానంలో నువ్వు పడుతున్న పాటలు చూస్తుంటే ఎవరికైనా జాలి కలుగుతుంది. సరే, ఇంతకు నువ్వు ఎలాంటి శక్తులు సంపాదించుకోరి ఇక్కడ తిరుగుతున్నట్టు? ఏవైనా అపూర్వ శక్తుల కోసం ప్రయత్నిస్తున్నావా? అలా అయితే ఎంతో అపూర్వమైన శక్తి సంపద గల స్వర్ణ ఖడ్గం చేతిలో ఉండి కూడా తను ప్రేమించిన రాకుమారిని పరిణయమాడలేకపోయిన రాజసింహుడనే రాజు కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. శ్రీచందనపురాన్ని రాజసింహుడనే రాజు పాలించేవాడు. శ్రీచందనపురానికి మణిమేఖల, సౌగంధికపురం ఇరుగు పొరుగు రాజ్యాలు. సుసంపన్నమైన శ్రీచందనపురాన్ని ఆక్రమించడానికి ఆ రెండు రాజ్యాల పాలకులు తగిన అవకాశం ఎప్పుడు వస్తుందా అని నిరీక్షించసాగారు. ఇలా ఉండగా వరుసగా 2 సంవత్సరాల పాటు వర్షాలు లేకపోవడంతో శ్రీచందనపుర రాజ్యంలో భయంకరమైన కరువు ఏర్పడింది. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో అపారమైన సైన్యాన్ని పోషించే శక్తి లేని రాజసింహుడు సగానికి సగం మంది సైనికులను కొలువు నుంచి తొలగించాడు. ఈ కారణం వల్ల సైనికంగా బలహీనపడిన శ్రీచందనపుర రాజ్యాన్ని ఆక్రమించుకునేందుకు పొరుగు రాజ్యాలు ఏ క్షణాన్నైనా దాడి చేయవచ్చని వేగుల ద్వారా రాజసింహుడికి వార్త అందింది. ఒకనాటి రాత్రి రాజసింహుడు ఆస్థాన దైవజ్ఞుడైన చిన్మయానంద స్వామితో తన రహస్య మందిరంలో సమావేశమయ్యాడు. చిన్మయానంద స్వామి రాజసింహుడి తాతగారి కాలం నుంచి ఆ పదవిలో ఉంటున్నాడు. ఇప్పుడాయన పండు ముదుసలి. రాజు చిన్మయానంద స్వామితో, స్వామి, రాజ్య పరిస్థితి చూస్తున్నారు కదా, ఇటువంటి స్థితిలో మన రాజ్యంపై శత్రురాజ్యాలు దాడి చేయనున్నవని వేగులు వార్త పంపారు. ఇప్పుడు అంతగా సైన్యబలం లేని మనం యుద్ధానికి దిగితే ఓడిపోక తప్పదు. ఈ గండం నుంచి గట్టెక్కేదెలా అన్నాడు ఎంతో విచారంగా. చిన్మయానంద స్వామి కాసేపు ధ్యానముద్రలో ఉండి కళ్ళు తెరిచి, మనం శత్రుదేశాలతో యుద్ధం చెయ్యక తప్పదు నాయనా, భయపడకు, విజయలక్ష్మి మనల్నే వరిస్తుంది. నువ్వు పూజా మందిరంలోకి వెళ్ళి కాళీమాత పీఠం కింద ఉన్న మీటను కుడివైపుకి తిప్పు. అప్పుడొక పలక తెరుచుకుంటుంది. దాని లోపలి అరలో ఒక స్వర్ణ ఖడ్గం ఉంటుంది. ఆ స్వర్ణ ఖడ్గం చేతపట్టిన వాడు ఎంతటి బలవంతుడైన శత్రువునైనా అవలీలగా జయించగలడు. అయితే ధర్మపక్షాన పోరాడినంతసేపే ఆ స్వర్ణ ఖడ్గం విజయాన్ని కలిగిస్తుంది. స్వర్ణ ఖడ్గదారుడు అధర్మానికి పాల్పడి యుద్ధానికి పూనుకుంటే ఖడ్గం కొయ్యకత్తిలా మారిపోతుంది అని ఖడ్గం మహిమ తెలిపాడు. రాజసింహుడు దైవజ్ఞుడి మాటలకు అబ్బురపడుతూ పూజామందిరానికి వెళ్ళి దేవికి నమస్కరించి మీటను కుడివైపుకు తిప్పాడు. పలక పక్కకు తొలగడంతో లోపల డొల్ల ఏర్పడింది. అందులో తళతళ మెరుస్తున్న 3 అడుగుల స్వర్ణ ఖడ్గం కనిపించింది. దాని పిడి అందమైన పచ్చలతో తాపడం చేసి ఉంది. రాజసింహుడు ముందుకు వంగి కత్తిని చేతికి తీసుకున్నాడు. మరుక్షణం ఏదో అద్భుతమైన అదృశ్య శక్తి జరజరా అతడి శరీరంలోకి ప్రసరించినట్టయింది. 1 వారం గడిచాక మణిమేఖల, సౌగంధికపురం మహారాజులు ఒక్కుమ్మడిగా పెద్ద సైన్యంతో శ్రీచందనపురం మీదికి దండెత్తి వచ్చారు. రాజసింహుడు ఉన్న కొద్దిపాటి సైన్యంతో స్వర్ణఖడ్గం చేతబూని శత్రువులను ఎదిరించాడు. శత్రు సైనికులకు ఒక్కొక్క రాజసింహుడు ఒక్కొక్క సైనికుడి ముందు నిలబడి యుద్ధం చేస్తున్న భ్రాంతి కలిగింది. కొద్దిసేపట్లోనే శత్రు సైన్యాలు చెల్లా చెదురైనాయి. మణిమేఖల, సౌగంధిపురం రాజులు శ్రీచందనపురానికి సామంతరాజులుగా ఉండి ఏటా కప్పం కట్టడానికి సంధి షరతుగా అంగీకరించారు. త్వరలోనే స్వర్ణఖడ్గ ప్రభావం అందరికీ తెలిసిపోయింది. కొంతకాలం గడిచాక ఒకనాడు రాజసింహుడు అడవికి వేటకు వెళ్ళాడు. సాయంత్రం వరకు వేటలో గడిపి అతడు కోటకు వెనుతిరిగే ప్రయత్నంలో ఉండగా దాపుల నుంచి రక్షించండి, రక్షించండి అన్న కేకలు వినిపించాయి. మరొక ఆలోచన లేకుండా రాజసింహుడు గుర్రాన్ని అటుకేసి దౌడి తీయించాడు. ఒక చెట్టు కింద పల్లకి ఒకటి దించబడి ఉంది. దాని ముందు నిలబడి ఉన్న ఒక అద్భుత సౌందర్య రాశి చుట్టూ చేరిన 4 యువతులు భయంతో కంపించిపోతూ దిక్కులు చూస్తున్నారు.
వాళ్ళు రాజసింహుణ్ణి చూస్తూనే ధైర్యం తెచ్చుకుని దూరంగా రాజభటులతో పోరాడుతున్న ఒక యువకుణ్ణి అతడికి చూపుతూ, మహావీర, ఈ దుర్మార్గుడు మా యువరాణిని అపహరించాలని చూస్తున్నాడు అని చెప్పారు. అంతలో యువకుడితో పోరాడుతున్న రాజభట్లు వాడి దాటికి తట్టుకోలేక చెల్లా చెదురుగా పారిపోసాగారు. రాజసింహుడు వర్ణించి స్వర్ణఖడ్గం తీసి ఆ యువకుడితో తలపడ్డాడు. కన్నుమూసి తెరిచేంతలో యువకుడి చేతిలోని కత్తి ఎగిరి అంత దూరాన పడింది. రాజసింహుడు తన ఖడ్గాన్ని యువకుడి గుండెలకు ఆనించి, ఎవరు నువ్వు? ఈ రాకుమార్ని అపహరించుకుపోవాలని ఎందుకు ప్రయత్నిస్తున్నావు అని కఠినంగా ప్రశ్నించాడు. యువకుడు తల వంచుకుని, మీరెవరో మహావీరుల్లా ఉన్నారు. నా పేరు కళ్యాణవర్మ, వసంతనగరం యువరాజును. ఈ సౌగంధికపురం యువరాణి విజయేశ్వర్ని ప్రాణాధికంగా ప్రేమించాను. అయితే ఈమె శ్రీచందనపురం మహారాజు రాజసింహుణ్ణి ప్రేమిస్తున్నట్టు తెలిసి వనవిహారం వచ్చిన ఈమెను అపహరించుకుపోయి రాక్షస వివాహం చేసుకోవాలనుకున్నాను. అయితే సమయానికి మీరొచ్చి నా ప్రయత్నాన్ని విఫలం చేశారు అన్నాడు. రాజసింహుడు కొద్దిసేపు మౌనంగా ఉండి, ఏది ఏమైనా ఒక యువతి అభిష్టానికి వ్యతిరేకంగా వివాహం ఆడాలని చూడడం భావ్యం కాదు. ఇక ఏనాడు ఇలాంటి అకార్యాలకు పూనుకోకు అని మందలించి స్వర్ణఖడ్గాన్ని వరలో పెట్టాడు. అంతవరకు స్వర్ణఖడ్గాన్ని నిశితంగా పరిశీలిస్తున్న కళ్యాణవర్మ, మీరు శ్రీచందనపురం మహారాజు రాజసింహుడు అనుకుంటాను అన్నాడు. అవును అన్నాడు రాజసింహుడు, రాకుమారి విజయేశ్వరి కేసు తల తిప్పి చూస్తూ. ఇది విన్న విజయేశ్వరి తల ఉంచుకుని పక్కన ఉన్న చెలికత్తెతో, వచ్చే పంచమి నాడు నాన్నగారు నాకు స్వయంవరం ఏర్పాటు చేశారు. ఆ సమయంలో అక్కడ కత్తి యుద్ధం పోటీ ఉంటుంది. స్వయంవరంలో తప్పక పాల్గొనవలసిందిగా నేను ఆహ్వానిస్తున్నానని రాజసింహుల వారికి చెప్పవే అన్నది చిరు దరహాసంతో. రాజసింహుడు తప్పక రాగలను అంటూ నవ్వు నవ్వి గుర్రాన్ని రాజధానికేసి మళ్లించాడు. పంచమి రోజు రానే వచ్చింది. ఉదయాన్నే చక్కగా అలంకరించుకుని స్వయంవరానికి బయలుదేరుతున్న రాజసింహుణ్ణి చూసి పట్టపురాణి ప్రియంవద కళ్ళనీళ్లు పెట్టుకుని, ప్రభు, అగ్నిసాక్షిగా వివాహమాడిన భార్యనైనా నేను జీవించి ఉండగా మీరు మరొక యువతిని వివాహమాడ చూడడం భావ్యమా అన్నది. దానికి రాజసింహుడు ఏమాత్రం చలించక, రాకుమారి విజయేశ్వరి జగన్మోహన సౌందర్యవతి, పైగా క్షత్రియులకు ద్వితీయ వివాహం ధర్మసమ్మతమే కదా అన్నాడు. తర్వాత అతడు సౌగంధికపురం చేరి స్వయంవర మండపంలో అడుగు పెడుతూనే అక్కడ ఉన్న రాజకుమారులను ఒకసారి కలయి చూసి వరలో నుంచి స్వర్ణఖడ్గాన్ని బయటికి తీస్తూ, నాతో కత్తి యుద్ధానికి తలపడే వీరులెవరో ముందుకు రండి అన్నాడు గంభీర స్వరంతో. ఇది విన్న రాకుమారుల్లో గుసగుసలు ప్రారంభమయ్యాయి. ఆ వచ్చిన వ్యక్తి ఎవరో, అతడు వరలోంచి బయటికి లాగిన స్వర్ణఖడ్గం ఎంత మహత్తు కలదో వాళ్లందరూ ఎరిగినదే. ఆ కారణం వల్ల ఎవరూ సాహసించి ముందుకు రాలేకపోయారు. ఇంతలో ఒక మూల ఆసీనుడై ఉన్న కళ్యాణవర్మ లేచి, పోటీకి నేను సిద్ధం అంటూ వరలోంచి కత్తి దూసి ముందుకు వచ్చాడు. కళ్యాణవర్మను గుర్తుపట్టిన రాజసింహుడు ఈసడింపుగా, ఓహో నువ్వా, ఆనాడు అడవిలో జరిగిన శృంగభంగం ఇంతలోనే మరిచావన్నమాట అన్నాడు. ఇద్దరూ కత్తి యుద్ధం ప్రారంభించారు. రాజసింహుడి చేతిలోని స్వర్ణఖడ్గం కళ్యాణవర్మ కత్తిని తాకగానే స్వర్ణఖడ్గం కొయ్య కత్తిగా మారిపోయింది. ఇది చూసి రాజసింహుడు తెల్లబోయాడు. రాకుమారి విజయేశ్వరి రాకుమార్ల కరతాళ ధ్వనుల మధ్య కళ్యాణవర్మ మెడలో పూలమాల వేసింది. చిత్రంగా వెంటనే కొయ్యకత్తి స్వర్ణఖడ్గంగా మారింది. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, స్వర్ణఖడ్గం సాయంతో లోగడ రాజసింహుడు బలవంతులైన ఇద్దరు పొరుగురాజులను సులభంగా జయించాడు. అడవిలో కళ్యాణవర్మను క్షణాల మీద ఓడించాడు. అధర్మ యుద్ధంలో మాత్రమే కదా స్వర్ణఖడ్గం కొయ్యకత్తిగా మారుతుందని ఆస్థాన దైవజ్ఞుడు చెప్పింది. అలాటప్పుడు తన్ను ప్రేమించిన రాకుమారి విజయేశ్వర్ని భార్యగా చేసుకునేందుకు అతడు కళ్యాణవర్మతో చేసిన కత్తి యుద్ధం అధర్మ యుద్ధం ఎలా అవుతుంది? రాజసింహుణ్ణి ఎంతగానో ప్రేమించిన విజయేశ్వరి అదంతా మరిచిన దానిలా కళ్యాణవర్మ మెడలో పూలమాల వేసి అతన్ని భర్తగా స్వీకరించడం ఆశ్చర్యం కాదా? అంతేకాక ఆ మరుక్షణం కొయ్యకత్తి స్వర్ణఖడ్గంగా మారడంలోని అంతరార్థమేమిటి? ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు,
ధర్మయుద్ధంలో మాత్రమే స్వర్ణఖడ్గం జయాన్ని కలిగిస్తుందని దైవజ్ఞుడు చెప్పిన దాంట్లో సంశయానికి ఏమాత్రం తావులేదు. ఒక రాజ్యం కరువు కాటకాల్లో కుమిలిపోతూ ఉన్నప్పుడు దాన్ని ఆక్రమించబోవడం క్షాత్రధర్మం కాదు, అమానుషం. ఆ కారణం వల్లనే ఆ యుద్ధంలో స్వర్ణఖడ్గం రాజసింహుడికి విజయం చేకూర్చింది. ఇక కళ్యాణవర్మ విషయంలో అతడు తన్ను ప్రేమించని రాకుమారిని బలవంతంగా ఎత్తుకుపోవాలని చూశాడు. ఆ సమయంలో ధర్మం కళ్యాణవర్మ పక్షాన లేదు. అందుచేతనే స్వర్ణఖడ్గం చేతగల రాజసింహుడి వల్ల అతడు చిత్తుగా ఓడిపోయాడు. ఈ జరిగినంతవరకు ధర్మం రాజసింహుడి పక్షానే ఉంది. పట్టమహిషి ఉండగా మరొక వివాహం చేసుకోవటం రాజులకు నిషిద్ధం కాకపోయినా ధర్మసమ్మతం అని మాత్రం అనలేం. అది మొదటి భార్యకు ద్రోహం చేసినట్టే అవుతుంది. అందువల్లే రాజసింహుడు కళ్యాణవర్మతో కత్తియుద్ధం చేసే సమయంలో స్వర్ణఖడ్గం కొయ్యకత్తిగా మారి అతన్ని భంగపాటుకు గురిచేసి కనువిప్పు కలిగించింది. పోతి స్వయంవర నిబంధనల ప్రకారం కత్తియుద్ధంలో నెగ్గినవాణ్ణే విజయేశ్వరి తన భర్తగా ఎన్నుకు తీరాలి. ఇందులో ఆమె ఇష్టాయిష్టాల ప్రసక్తి ఆవంతైనా లేదు. స్వయంవర ఫలితాన్ని ఎదిరించగల స్వతంత్రురాలు కాదామె. ఎప్పుడైతే ఆమె కళ్యాణవర్మ మెడలో పూలమాల వేసి భర్తగా వరించిందో ఆ క్షణంలో రాజసింహుడు ఆమెను భార్యగా పొందే అవకాశాన్ని శాశ్వతంగా కోల్పోయాడు. కనుక కొయ్యకత్తి తిరిగి స్వర్ణఖడ్గంగా మారింది అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగ్గానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. కథ సమాప్తం. కథ కంచికి, మనం ఇంటికి.